అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరు ధన్యవాదాలు. ఇస్తామని హామీ ఇచ్చారు. మరి అలాగనే హాస్పిటల్ పేషెంట్ తీసుకెళ్ళాను. దాన్ని ఆర్ఎస్ ఇంజనీరింగ్ అనే డిగ్రీ అనే గ్రాడ్యుయేట్ చదువుకున్న పిల్లలకు విద్యాదేవుడు వచ్చేది. అది కూడా ఈరోజు ₹1,00,000 నేరుగా వాళ్ళకి అకౌంట్ చేసే గతంలో మనం చేసాం. పెద్ద రోజు మీద వైద్యం చేసుకుంటే 4 రోజులు ఇంటికి ఇలాంటి యాక్టివిటీ ఎందుకు చేపట్టారు? సీఎం ముందుగా ఉన్నారు, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం. మనం ప్రతిపక్షంలో ఉన్నాం, ఎప్పుడు ప్రజల పక్షాన్నే ఉంటాం. ఇలాంటి కార్యక్రమాన్ని ముందుకు పట్టుకెళ్ళాలి. సూపర్ 6 అని చెప్పారు. సూపర్ 6లో ఏదో చేశారా? 1, 2 మొదలు పెట్టారు, ఇంకా చెప్పినవి చేయలేదు. పెద్దలకి పెన్షన్లు అన్నారు, అరకొని చేశారు. ఇప్పుడు పిల్లలకి ఫీజులు అన్నారు 15,000, ఇప్పుడిప్పుడే మొదలు పెట్టారు. సంవత్సరం తర్వాత బస్సు అన్నారు, ఎక్కడ ఫ్రీగా ఇచ్చారు. సిలిండర్లు అన్నారు, ఎక్కడ మొన్న రిలీజ్ చేశారు. బడ్జెట్ ఉందా లేదా తెలీదు, కానీ కార్యక్రమాలు మాత్రం చేయాలని అనుకున్నారు, చెప్పారు. మోసపోయేది ఎవరు? ప్రజలు. ఆ ప్రజల పక్షాన్ని నిలబడాలి. మనం ఈ కార్యక్రమాన్ని ప్రతి కార్యకర్త ఎవరైతే ఉన్నారో మన అందరూ ఒక వాలంటీర్ లాగా ఆ వ్యవస్థను కూడా పక్కన పెట్టారు. కాబట్టి మన అందరూ ఒక వాలంటీర్గా తయారై ప్రతి కార్యకర్త ప్రతి గడపకి ఈ మోసాన్ని తెలపాలన్నది, ఈ కార్యక్రమాన్ని మంచిగా పట్టుకు వెళ్ళి సక్సెస్ఫుల్గా చేయాలన్నది పేరు మీ అందరినీ కోరుకుంటున్నాను. ఇంతేకాదు, మనం ఈరోజు చూసుకుంటే ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షంలో అంటూ చిన్నమ్మైనా నాన్నగారైనా అలాగే ఇక్కడ ఉన్న పెద్దలైనా ఏ ఆపద వచ్చినా ఏ కంప్లైంట్ వచ్చినానో దేని గురించి అయినా ఫోన్ కాల్ కొడితే మేమంటే మీ చెంత ఉంటూ ఏం చేయగలుగుతున్నారు. అలాంటి నాయకులను కావాలి కదా. ఇందాక చెప్పినట్టుగా ఎలక్షన్లు వస్తాయి పోతాయి. ఏది ఉన్నా లేకపోయినా మనం మాత్రం ప్రజల మీద నిలిచబడితే ఎప్పటికైనా అభిమానం ఉంటుంది. తప్పకుండా తిరిగి మీ ఆశీర్వాదాలతో తప్పకుండా తిరిగి వస్తామని అభిప్రాయపడుతున్నాను. అలాగే దీని గురించి చెప్పారు కదా, ఒక పాంప్లెట్ ఇస్తారు ఆ కార్యక్రమం గురించి. దానిలో QR కోడ్ ఉంటుంది. ఆ కోడ్ కొడితే దాంట్లోని ఒక 6 ఐటమ్స్ వస్తుంది. ముందు ఏం చెప్పారో, దాని తర్వాత మన సీఎం గారు అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు ఉన్నాం కాబట్టి మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారో ఇవన్నీ దాని తాలూకులో ఉంటాయి. అదే బాండ్లు కూడా ఉన్నాయి. ఏదో మాటకు చెప్పి కాదు, ప్రతి బాండ్లు కూడా ఉన్నాయి. ప్రతి గడపకి ఎందుకు వెళ్ళి చెప్పాలంటే షూర్గా ఇందాక చెప్పినట్టు వాళ్ళకి తెలుసు, మనకి తెలుసు. అయినా ఎందుకు తెలియజేస్తున్నాం ఇది వాళ్ళకి మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేయడానికి, అంత తప్ప ఇంకేం లేదు. తప్పకుండా మీరు అందరూ అలాగే మీరు ఎప్పుడైతే గడపకి వెళ్తారో నేను కూడా సమయం వీలు చూసుకొని తప్పకుండా వచ్చి మీ వెంట ఉంటానని ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకున్నాను. నమస్కారం. మోసం గ్యారంటీ అనే ఒక నినాదంతో గ్రామాల్లోకి వెళ్ళాలని చెప్పి ప్రజల దగ్గరికి వెళ్ళాలని చెప్పి గౌరవనీయులు మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే పెద్దలు సత్యబాబు గారు మనందరికీ ఆదేశాలు సూచనలు చేస్తున్నారు. దాంట్లో భాగంగా మనం జిల్లా స్థాయిలో సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. కొంతమంది ఇందులో జిల్లా స్థాయి మీటింగ్కి వచ్చారు. మరి నియోజకవర్గ స్థాయి మీటింగ్ పెట్టుకున్నాం. ఇందులో సుమారుగా ఎక్కువ శాతం మంది నియోజకవర్గ స్థాయి మీటింగ్కి వచ్చారు. మరలా ఇవాళ మండల స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. దీనికి కారణం గ్రామాల్లోకి ఎలా వెళ్ళాలి, ఏ రకంగా ప్రజలు మనం కలవాలి. మన సంవత్సర కాలం పాటు మనం ఎన్నికలైన తర్వాత గ్రామాల్లోకి వెళ్తున్నాం. వెళ్ళిన తర్వాత గతంలో ఏ రకంగా మన గ్రామాలకు వెళ్ళేవాళ్ళం అధికారం ఉన్నప్పుడు, ఇవాళ ప్రతిపక్షం ఉన్నప్పుడు ప్రజల కోసం ఎలా వెళ్తున్నాం, ప్రజలకు ఏం చెప్పాలి అనే దాని మీద చర్చ. దాని మీద అందరు పెద్దలు చెప్పారు. ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి ఒక నినాదంతో ఆయన ఎన్నికలకు వెళ్ళారు. 2024 ఎన్నికలు. అలాగే 2019 ఎన్నికల్లో మనం ఎలా వెళ్ళాం, అన్న వస్తాడు నవరత్నాలు తెస్తాడని చెప్పి ఒక నినాదంతో మనం వెళ్ళాం. వచ్చాం, నవరత్నాలన్నీ కూడా మనం ఇచ్చాం. నవరత్నాలే కాకుండా ఇంకా అనేక కార్యక్రమాలు చేసాం. సరే అభివృద్ధి కార్యక్రమాలు చేసాం, సంక్షేమ కార్యక్రమాలు చేసి ఇవన్నీ ఇచ్చాం. సరే ఇందాక చెప్పినట్టు ఇస్తామంటే ఆశ,
కొడతామంటే భయం అనేటట్టు ప్రజలు ఆశపడ్డారు. లేకపోతే ప్రజలు ఆశపడ్డారు కాబట్టి ఎన్నికల్లో మరి పెద్ద సత్యబాబు గారు ఓటమి చెందడం అంటే మరి వాళ్ళ రాష్ట్రంలో అధికారం పోవడం అంటే ఒక వింతంలో ఒక భాగం. ఎందుకంటే ప్రజలు ఓటమి చెందడానికి అనేక కారణాలు ఉంటాయి. మన ఓటమి చెందడానికి అక్కడ కారణం లేదు, ఒకటే కారణం ఆశ. మరి ఆశ అనేది అంటే ఆశ అంటే అబద్ధం. ఆశతో పాటు ఏం చెప్పారు? అబద్ధం చెప్పారు. ఎన్నికల్లో సహజంగా ఓటమి ఎలా చెందుతాం? ఆ ప్రజలకు పని చేయలేకో, లేదా ప్రజల మీద వ్యతిరేకత వచ్చో, లేదా ప్రజలకు మనం అందుబాటులో లేకో, లేక అక్కడ ఉన్న నాయకులు కార్యకర్తలు మనం అందుబాటులో లేకపోవడం వల్ల ప్రజల్లో మనం ఓటమి చెందుతాం. కానీ ఈసారి విచిత్రమైన పరిస్థితి 2024 ఏం జరిగింది? మనం అన్నీ చేసాం, అన్ని కార్యక్రమాలు చేసాం, సంక్షేమ కార్యక్రమాలు చేసాం, అభివృద్ధి కార్యక్రమాలు చేసాం. లేదు ఎవరికైనా మంచిగా చెడ్డైనా కష్టమైన సుఖమైన ఆయన కానీ నేను కానీ వేరే మంది పెద్దలు కానీ అందరం కూడా అందరికి అందుబాటులో ఉన్నాం. అయినా మనం ఓటమి చూసాం. ఎందుకు? ఒక అబద్ధం మోసంతో ప్రజల్ని ఆకట్టుకొని మనల్ని ఓటమి. కాబట్టి మనం ఓటమి చెందాం. అయినా ఓటమి చెందకూడదు. ప్రజలు ఎందుకు ఆశపడ్డారు అని అంటే, సరే మనిషికి ఆశాజీవి, సహజంగా ఆశ వస్తుందంటే ఇది ఒక కొత్త రకమైన ఆలోచన టెక్నిక్. సహజంగా ఏంటంటే ఎన్నికల్లో ఇప్పుడు ఎలా వెళ్తారంటే, ఎన్నికల్లో గత ఎన్నికలు అధికార పార్టీ ఏం చేస్తాం, మేము చేసిన దాని మీద వెళ్తారు. ప్రతిపక్షం ఏం చేస్తుందంటే ఈ అధికార పార్టీ ఏం చేయలేదు, ఈ అధికార పార్టీ అభివృద్ధి చేయలేదు అని చెప్పి వెళ్తూ ఉంటారు. కానీ ఈసారి విచిత్రంగా 2024 ఏంటంటే ఆ రెండు పక్కన పెట్టారు. మనం ఏం చేసామో చెప్పలేదు, మనం బాగా చేసాం. చంద్రబాబు నాయుడు ఇంకా చెప్పలేదు సమావేశంలో, జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న సంక్షేమ పథకాలు అన్నీ ఇస్తాను, ఏవి ఆగిపోవు, ఇంకా కొత్త కథనాకి ఇస్తానని చెప్పారు. అంటే ప్రజలు ఏమనుకున్నారు? జగన్ గారు మళ్ళీ వస్తే అయ్యే కదా ఇస్తారు, ఇవి కూడా ఎక్స్ట్రా వస్తాయి కదని చెప్పి ఒక ఆలోచనలో పడ్డారు. సరే ఆ ఆలోచన పడతారో మనం ఊహించలేదంటే దానికి అనేక రకాల కారణాలు. మరి రాజకీయాల్లో ఉండేటప్పుడు సహజంగా ఆశాజీవి ఏదైనా సర్పంచ్ చెప్తావు, ఎంపీటీసీ చెప్తావు అంటే ఎంపీటీసీ మన అందరూ మాట్లాడి సర్పంచ్ అవతలతో మాట్లాడు. ఏంటంటే ఏంటి చెప్తాం? ఆశ. ఏదిరా ఏంటిది ఎలాగొచ్చింది ఎలాగొచ్చింది ఏంటంటే అలా కాదు మా ఇలా కాదు మా ఇలా కాదు మా ఇలా కాదు, ఇవి రకరకాలు కారణం ఏంటి? మనమైతే ఎంపీటీసీ అన్నా వాళ్ళైతే సర్పంచ్ చెప్తా ఉన్నారట. కానీ ఇది ఇక్కడ నుంచి అవతల వెళ్తే మాట్లాడు, ఏది అది పట్టుకున్నాడు మళ్ళీ అదా కింద మీద మాట్లాడు. అంటే సహజంగా మనిషి ఏంటంటే ఆశాజీవి. అయితే ఆశతో రాజకీయాల్లో జరుగుతాయి అనేది ఏదో కొత్త రకమైన విధానం చంద్రబాబు నాయుడు గారు అవలంబించారు. సరే దాంట్లో వాళ్ళు సక్సెస్ అయ్యారు. సక్సెస్ అయితే అందరం పరీక్ష ఏంటంటే మనం ఏంటంటే పరీక్ష రాయడానికి వెళ్తే అందరం బాగా రాత్రి అంతా కష్టపడి ఎవరు మటుకాలు ఆడికి ఎక్కువ వస్తే నాకు ఎక్కువ వస్తే అని చెప్పి మనం పరీక్ష రాసాం. ఇప్పుడు ఆయన ఏంటి రాసుకుంటే ఆడు ఈడేందుకు ఇవన్నీ తలనొప్పి ఎందుకు, మనమే కాగితం రాసి పట్టుకొని చూసి పట్టుకెళ్ళిపోతుంది అని చెప్పి రాసి తీసుకెళ్ళి ఇచ్చింది. అలా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే ఆ రకమైన కాపీ విధానంతో వెళ్ళిపోయాడు. సరే సక్సెస్ అయ్యారు. సంవత్సరం పాటు అయిపోయింది, 13 నెలలు అయింది. అయితే ఇప్పుడు ప్రజల దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? కరెక్టే, ప్రజల దగ్గరికి వెళ్ళాలి. గతంలో మనం గడపడికి వెళ్ళేవాళ్ళం. గడపడికి వెళ్తే ఏ ఇంటికి వెళ్ళినా ఏం చెప్పేవాళ్ళమ్మా, నీకు ఎంత వచ్చింది అంటే అలా ఆనందంగా అవును బాబు ఈ ప్రభుత్వం రాబట్టే మేము ఇలా ఇన్ని కార్యక్రమాలు తీసుకుని ఇన్ని సంక్షేమ పథకాలు తీసుకున్నాం, రైతు భరోసా తీసుకున్నాం, అమ్మఒడి తీసుకున్నాం, లేకపోతే విద్యా కానుక అంటారు, విద్యా దీవెన అంటారు, ఏవో రకరకాల మనం ఇచ్చిన అన్ని నవరత్నాలు తీసుకున్నాం ఇక నేను. కానీ ఇప్పుడు ఏం చెప్తాం? వెళ్ళాలి, వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి ఏమ్మా ఇగో మీకు చంద్రబాబు నాయుడు గారు ఇందాడ చెప్పాం కదా ముందు క్యూఆర్ కోడ్. ఈ క్యూఆర్ కోడ్ ఎందుకు కొట్టుకోమన్నాం? గతంలో మనం నా బాగా జ్ఞాపకం 2014-19 మనం ఇంటింటి గడప వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి మనం వెళ్ళేవాళ్ళం. అప్పుడు కూడా వెళ్ళాం మనం. కాకపోతే ఇప్పుడు కొద్ది ముందు అయిపోయి కొద్ది లేట్కి వెళ్ళాం అంతే. అప్పుడు వెళ్ళినప్పుడు ఏం చెప్పాలి? ఇంటింటికి వెళ్ళినప్పుడు ఏమో చంద్రబాబు ఇంటికి ఉద్యోగం వచ్చిందంటే అడిగా, మాకే ఉద్యోగం లేదు అది. అప్పుడు కూడా ఏ పోటీకి వెళ్ళి వాళ్ళు చంద్రబాబు ఏమో చంద్రబాబు దగ్గర మీకు వచ్చి సొన్నప్పుడు వడ్డీలన్నీ మాఫీ చేస్తారా, మాఫీ చేశారా, బాబు అలాంటి మాఫీ లేదని చెప్పి చిన్న ల్యాప్టాప్లు చిన్న పట్టుకోలేదు చూపించేవాళ్ళు. మరి ఇప్పుడు ప్రజెంట్ అవసరం లేదు, ఇంటికో 3 ల్యాప్టాప్లే కాదు మంచి అందరికీ సెల్స్, అందరూ కూడా ఇప్పుడు అన్నీ కూడా ఆండ్రాయిడ్స్ కాకుండా అన్నీ ఇవి వచ్చే స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి. ఎప్పుడు ఆ బొమ్మలు అలా చూస్తూనే ఉంటారు. ఆ బొమ్మలు అలా పెద్దదే, ఆ జోబులు పెద్దగా ఎంత పెద్దగా కనపడదు. కాబట్టి ఆ క్యూఆర్ కోడ్ ఇలా కొట్టగానే వస్తాయి. అందులో ఏమొస్తాయి? ఎందుకు ఇదంతా అది క్యూఆర్ కోడ్ ఎందుకు కొట్టాలి? దాంట్లో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఏం చెప్పారు, ఆయన చెప్పినవన్నీ ఉంటాయి స్పీచ్లు.
ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు నేను అందిస్తాను, నేను బస్సు వేస్తే మీ తిరుపతి వెళ్ళాలా, నీ అన్నవరం వెళ్ళాలా, అయితే ఇక్కడ నుంచి ఎక్కువ అంటారు. నిన్న ఇప్పుడు చంద్రబాబు నాయుడు చెప్తుంటే అబ్బాయి విజయనగరం దాకా మీ జిల్లాలు ఎక్కడైనా తిరిగాను, ఎక్కడ తిరిగాము జిల్లాలు జనుడికి ఎక్కడికి వెళ్ళిపోతారు. లేదు దాడితే వేరే వెంకటాపురం జాగన్ దాడి శ్రీకాకుళం వెళ్ళిపోతుంది, ఇల్లు ఎక్కడికి వెళ్ళి రాజధాని దాడితే శ్రీకాకుళం వెళ్ళిపోతాం. ఎవరింటికి వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళిపోతాం బస్సు ఎక్కి. ఇప్పుడు అందరినీ ఇలా బస్సు ఎక్కి తిరగడానికి అంటే కార్యక్రమం చేశాను. ఆయన ఉద్దేశం ఏంటంటే చెప్పింది చేశాను అంతే. అది ఎన్నికలు చెప్పినప్పుడు వచ్చే అవసరాలు చెప్పడం. అమ్మమ్మ తిరుపతి వెళ్ళిపోతాం కానీ ఉత్తరం వెళ్ళిపోవచ్చు తిరుపతి, మరి ఇంకేది మనకి ఎక్కడెక్కడ తీయక్కర్లేదు, తినక వెళ్ళిపోతే నాలుగు చదువుకోండి. ఇప్పుడే అంటారు అంటే అదే మా అమ్మ బయటకు వస్తే మేము ఎన్ని చేస్తాం సూపర్ 6 మేము బస్సు రేపు ఆగస్టు 10 నుంచి ఫ్రీ 7 బస్సు గరుడు ఎత్తి దింపేయాలి. బాగుంది పాయింట్. ఎందుకు చెప్తుంటే ఇవన్నీ కూడా ఇవన్నీ. అలాగే పెన్షన్లు ఆయన ఏం చేశాడు, 2 చేశారు ఇప్పటికి వచ్చి. ఆ 2 కూడా పూర్తి స్థాయిలో చేయలే. పెన్షన్లు వచ్చి 4,000 రూపాయలు ఇచ్చిన పెన్షన్ 4,000 రూపాయలు ఇచ్చాను. మనం ఏం చేసేవాళ్ళం గతంలో జనవరిలోని జూన్ నెలలో జనవరిలో పెన్షన్లు ఇచ్చేవాళ్ళు. ఫిబ్రవరి నుంచి ఎవరైతే మళ్ళీ అరువులు ఉన్నారో జనవరి 1వ తారీఖు అయిపోయినా 5వ తారీఖు నుంచి ఎవరైతే అరువులు ఉన్నారో జనవరి నెల నుంచి జూన్ 1వ తారీఖుకి జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే వరకు మే 20వ తారీఖు వరకు అప్పుడు సచివాలయం వాలంటీర్లు ఉండేవారు. ఎవరైనా అర్హతలు ఉంటే ఎవరైనా భర్తలు చనిపోయిన ఉన్నా, లేదా మెడికల్ పెన్షన్స్ వచ్చినా, లేదా డిజైబుల్డ్ వచ్చినా, లేదా ఓఏపీలు వచ్చినా, ఏవైతే ఉన్నాయి పెన్షన్స్ అన్నీ కూడా మనం అక్యుములేట్ చేసి అన్నీ కూడా చేసి జూన్ 1వ తారీఖు పంచేవాళ్ళు. మనకి ఎవరికి ఎలిజిబుల్ ఉండేది కాదు. ఎవరైనా వచ్చాడు బాధ్యత తెలుగుదేశం అన్యాయాలు అతడని మాకంటే ఆడి బొరపు ఇచ్చేది మన లాంటి అన్నా. ఇప్పుడు ఇందాక రాజుగారు అన్నట్టు మా ఊరు లాగి కొట్టించుకుంటారని మరి ఎవరన్నా అన్నా. మరి లేదు రాజుగారు మరి తప్పదు, జగన్ గారు సత్యబాబు గారు చెప్పారు, మరి అందరూ గడినోడికి అడగతున్నారు కానీ ఇచ్చింది మరి లేదు, మరి అవు సత్తకండి అని ఇవ్వలేదు. ఎందుకు మన విధానం అది. అలా పెన్షన్లు అన్నీ ఇచ్చాం. ఇవాళేంటి నవంబర్ ఆయన ప్రభుత్వం జూన్లో వచ్చింది 4,000 రూపాయలు చేశారు. అప్పటికే జనవరిలో మనం అయిపోయిన తర్వాత జూన్లో 6 monthsది బ్యాక్లాగ్ ఏవైతే ఉన్నాయో చేయాలి, అవి చేయలేదు. జనవరి నుంచి సెప్టెంబర్ వరకు ఎవరైతే చనిపోయిన వాళ్ళు ఉన్నారో అవి లేవు. ఈ నెల అయ్యేసరికి డబ్బులు మిగులుతూనే ఉన్నాయి. ఒక పక్క నుంచి కొత్త పెన్షన్ అదనంగా పెన్షన్ లేవు. కొత్తగా ఎవరైతే భర్తలు చనిపోయినా లేకపోతే వాళ్ళు విడే పెన్షన్ అన్ని మిగిలిపోతున్నాయి. ఈ డబ్బు అంత సేవ్ అవుతుంది. ఏంటిరా బాబు అంటే ఆ డబ్బులు దానికి ఇచ్చేసేసి చంద్రబాబు గారి మహిమ ఏంటంటే ఈ 4,000కి ఎంత అదనంగా వస్తుందో డబ్బు అవుతుందో అదనంగా పెన్షన్ ఇప్పుడు కొంచెం కొత్త పెన్షన్ ఇచ్చేది చూడండి. ఇవాళ సుమారు 4-5 లక్షలు పెరగాలి. భర్తకైతే 4-5 లక్షల పెన్షన్లు. ఇవాళ గ్రామాల్లోకి వెళ్తే ప్రతి ఊర్లో 15-20 పెన్షన్లు ఉన్నాయి. అరువు లేని వాళ్ళు అందరూ 25-30 పెన్షన్లు ఉన్నాయి. ఏవి లేవు. ఏమంటే ఇదిగో రేపు ఇదిగో ఎల్లుండే ఎక్కడ లేవు పెన్షన్లు. ఓ సైట్ లేదు, ఓపెనింగ్ లేదు, ఏమీ లేదు, ఏమి పెన్షన్ లేవు. కాదు ఏమనంటే మంచిగా 4,000 పెన్షన్ ఇచ్చాం. పెన్షన్ ఎలాగా 4,000 నువ్వు 60 కల్లా ప్రతి నెల ఎంతమందికి అర్హత ఉంటే 60 వాళ్ళకి అందరికి ఇవ్వాలి. 50 సంవత్సరాల పెన్షన్లు అన్నారు. 50 సంవత్సరాలు దేవుడు గారు ముందు ఉన్న వాళ్ళకి 60 సంవత్సరాలు మా ఓల్డ్ ఓఏపీ పెన్షన్లు ఇప్పుడు బోల్డ్ మంది ఉన్నారు ఊళ్ళో. ఎంతమంది ఉన్నారు అంతమంది. ఇవాళ ఎక్కడ పెన్షన్ లేవు. అలాగే ఇప్పుడు పెన్షన్ పోయి అమ్మఒడి వచ్చరికి ఏమన్నారు 15,000. 15,000 కాస్త ఎక్కడ తీసుకొచ్చారు 13,000 కాస్త ఎక్కడికి వచ్చింది. ఇంకా చాలా మంది అనేది 2,300 3,200 అప్లికేషన్లు వచ్చారు. ఇంకా అది కూడా తప్పే నా డౌట్. ఒక రాజాలు ఇందాక నాకు పరంగా నేను ఆఫీస్కి ఎక్కడ గొడవలు చూసుకుని వెళ్తే ఒక స్కూల్ నుంచి వచ్చారు. ఆ స్కూల్లో 220 అప్లికేషన్లు. 220 అప్లికేషన్లు 5 మాత్రం వచ్చి 215 అప్లికేషన్లు రిజెక్ట్ అయ్యాయి. ఆ 215 మందికి ఏంటి చెప్తుంది 4,000 కారు ఉందని చూపిస్తుంది. అందరికీ అదేంటే నాకు అర్థం కాలే. ఇప్పుడు ఒకరికి ఇద్దరికని చూపిస్తుంది. 215 మంది పిల్లలకి తల్లిదండ్రులకి అదే చూపిస్తుంది. అది టెక్నికల్ ప్రాబ్లం మీద వస్తే వెంటనే జిఎస్డబ్ల్యూ కోఆర్డినేటర్ పిలిచి ఆ డిఎల్డీని పిలిచి అప్పు చెప్పాను చూడమ్మా ఏంటి ప్రాబ్లం ఏంటి అంటే ఎన్ని టెక్నికల్ ఇష్యూస్. పూర్వం ఇవన్నీ ఎలా ఉండేవి, సచివాలయం ఉండేవి, వాలంటీర్స్ ఉండేవారు, దగ్గర ఉండి కూర్చొని క్లియర్ చేసేవారు, వెంటనే ఇచ్చేవారు. ఇవాళ అది అసంపూర్తి. అప్పుడు 15,000 14,000 13,000 14,000 మనం చేస్తే అమ్మ 1,000 రూపాయలు 2,000 జగన్ గారు సత్యబాబు గారు చంద్రశేఖర్ గారు పంచుకోవడం చెప్పారు. ఇప్పుడు అక్కడ ఇప్పుడు ఏంటంటే అబ్బాయి ఇప్పుడే బాతులు భోజనం ఇదే బాతులు భోజనం మనోడు జోగులు పట్టుకెళ్ళిపోతాడు. ఎందుకంటే బాతులు భోజనం నేను జిల్లా బస్ మీటింగ్ అడిగాను ఏమైనా 2,000 రూపాయలు ఎక్కడ ఉన్నాయంటే అడు నవ్వుతుందండి చెప్పరు ఎందుకు ఇలా నవ్వుతా వచ్చే పడతాయండి పడతాయండి వచ్చేస్తాయండి వచ్చేది ధైర్యం ఉందండి అక్కడ హ్యాపీ. ఎన్ని రకరకాల కథలు. కాబట్టి ఏంటి ఓవరాల్గా మనకు అర్థమైంది ఏంటంటే ఏదో చెక్ చేసేది ఇందాక చెప్పింది కదా P4 అని లేదా బంగారు కుటుంబాలని ఏమైనా రకరకాలు. ఇవన్నీ ఎందుకు నువ్వు ఏం చెప్పావు నీ స్కాన్ చేస్తే ఈ స్కాన్లో ఉంటాయి సూపర్ 6 హామీలు. ఈ సూపర్ 6 హామీలన్నీ ఇప్పుడు ఏం చేద్దాం మన గతంలో వెళ్ళి నీ కుటుంబానికి ఎంత లబ్ధి జరిగింది. ప్రతి కుటుంబానికి మన గతంలో గడప గడపకి వెళ్ళినప్పుడు ఏం చెప్పేవారు ప్రతి కుటుంబానికి లబ్ధి ఎంత జరిగింది.
ఇవాళ ఏం చెప్తాం, అమ్మ మీ కుటుంబానికి చంద్రబాబు నాయుడు ఈ హామీలు ఇచ్చారు, ఈ క్యూఆర్ కోడ్ కొట్టు, సెల్లో తీయడం పాపతో ఆవిడ తీస్తారు, అందరికీ సెల్లో ఆలే ఓపెన్ చేస్తారు, కొట్టేది అన్నీ ఓపెన్ చేస్తారు. ఇక మనం పాంప్లెట్ ఇస్తాం, ఇక ఇప్పుడు పాంప్లెట్ వచ్చి పాంప్లెట్ ఈ పాంప్లెట్ ఇచ్చేవాడు అడగడమే, ఏమమ్మా మీ అబ్బాయి ఏడు చదువుకోండి, బాబు డిగ్రీ అయిపోయింది, ఇక ఖాళీగా ఉన్నాడు, రాస్తుంటే ఆ పరిస్థితులు ఈ పరిస్థితులు అని. అదే నెలకు 3,000 ఇస్తాను కదా, వచ్చింది అంటే ఏ 3,000, నెల 12 నెలలు, ఇప్పుడు 13 నెలలు, 13 into 3,000 అంత 39,000. గవర్నమెంట్ రాసేవాళ్ళు అన్ని పేర్లు చెప్పాలి, ఇంకా మిగిలిపోతే చెప్పింది బాబాలు అది కూడా వచ్చింది రాలేదా రాయలేదండి, మళ్ళీ రాసే యాక్ట్స్ ఇచ్చేవాళ్ళు ఎందుకు పుస్తకాలు అన్నప్పుడు. ఇప్పుడంటే దాన్నే అప్పుడు వచ్చింది చెప్తాము, ఇప్పుడు రాని చెప్తాం. రాని చెప్పడం వల్ల ఏంటి, ప్రజాస్వామ్యంలో ప్రతిపక్ష పార్టీగా ప్రజల తరపున నీకు ఇంత నష్టం జరిగింది, నువ్వు రేపు వస్తూ అడుగమ్మని చెప్పాలి. అది మన బాధ్యత. వాళ్ళు వస్తారా రారా తర్వాత సంగతి. ఎందుకంటే రావడానికి అక్కడ 3 ఇళ్ళు వెళ్ళిపోతుంటే వచ్చి ఫోటో తీసి వెళ్ళిపోతున్నాం, కానీ ఎంత తొందర రావడం ఎంత తొందర వెళ్ళిపోవడం. అదే మనం గతంలో ఉన్నామంటే ఇప్పుడు ప్రోగ్రాం చేసామంటే మధ్యాహ్నం ఉదయం భోజనాలు ఎక్కడ, మధ్యాహ్నం ఇప్పుడు విశేష ప్రోగ్రాం చేస్తాడు, చేతి రాత్రి భోజనాలు, మనంతా భోజనాల కార్యక్రమం, టిఫిన్ల కార్యక్రమం, మధ్యాహ్నం భోజనాల కార్యక్రమం, ఎందుకు అంత అడావుడిగా ఉంటుంది మన అంతా. ఇప్పుడు అన్నీ సాయంకాలం పెట్టి అన్నీ సాయంకాలం పెట్టి భోజనం చేసి పంపించాలి. అందుకని అంటే ఏంటి, మనం ఆల్రెడీ రావడం ఆడ ఎంటర్ నిలబడడం, ఓ 3 ఇళ్ళు దిగడం, తాక్కుని వెళ్ళిపోవడం. సరే వాళ్ళ సంగతి వదిలి. ఇప్పుడు ఎందుకు ఇందాక చెప్పాను మీకు, అబద్ధాలతోనో మోసాలతో వచ్చిన వాళ్ళతో మనం ఎట్లా మాట్లాడతాం. ఇప్పుడు నిజాయితీగా వచ్చిన వాళ్ళతో అనుకో మనం మాట్లాడచ్చు. ఇప్పుడు మనం ఎలాగైపోయాము, ఇప్పుడు ఇందాక ఏదో సామెత ఉంది, ఇలాగే ఏదండి సత్యబాబు గారు ఓడిపోయారు అని అంటే, అవును నిజమే సత్యబాబు గారు ఓడిపోయారు. సత్యబాబు గారు ఓడిపోయి ఏం జరిగింది, ఓటమైంది, ప్రజలు ఆశపడిన భగవంతుడు మంచిగా ఉన్నారు చూశారు కాబట్టి ఆయన వచ్చి మళ్ళీ శాసనమండలి సభ్యులయ్యారు, ఈ రాష్ట్రానికి ప్రతిపక్ష నేత అయ్యారు. శాసనసభ్యుడైతే రోజు ఎక్కడ దాకా అలా కూర్చుని పోయి గంట గడియారో బాగున్నాం, సాయంకాలం చేసి మీతో అలా కూర్చొని బజ్జీగా తిని వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఆ పని లేక నీకు మొదలు లేక ఇప్పుడు నేను అలా ఖాళీగా ఉంటుంది, ఎక్కడ దాకా అయిపోతుంది. ఇప్పుడు ఇదంతా విజయనగరం అయిపోయింది, పక్కన వైజాగ్ ఇచ్చి భీములు పడింది. ఇక అక్కడ చూస్తే 4 లక్షల ఓట్లు, 2 నియోజకవర్గాలు, ఇలాంటి 2 నియోజకవర్గాలు, ఇక అవన్నీ తిరగడం, ఆ కార్యక్రమం, ఇక్కడ ఈ జిల్లా ఆ జిల్లా అంటే ఏం చెప్తున్నావు నేను. సరే ఎవరు ఏది చెప్పినా ఏం చేసినా ప్రజలు అంతిమంగా ప్రజలు ఇచ్చిన ప్రజాస్వామ్యం. సరే భగవంతుడు అనేవాడు మన ఎందుకు ఉన్నప్పుడు మనకి ఎక్కడున్నా మంచి జరుగుతూ ఉంటుంది. కాబట్టి దాన్ని మనం పెద్ద పరిగణలో తీసుకోవాల్సిన అంశం కాదు. ఎవరైనా మన సముచిత పోటీ పడి మనం నిజాయితీగా పోరాటం చేసి, ఆ నిజాయితీగా అవతల వాళ్ళు కూడా మనతో నిజాయితీగా పోరాటం చేస్తే మనం ఓటమి చేద్దాం. మనం ఎక్కడో పొరపాటు చేసాం, తప్పు చేసాం, ఈ పొరపాటు మనం సరిదిద్దుకోవాలి. అలా అబద్ధాలు మోసాలు, రాత్రి అవగానే ఏది ఇచ్చేస్తారు, తెల్లారులేదు ఏది ఇచ్చేస్తారు, మోసపోయింది. 50 సంవత్సరాలు చూడగానే నీకు 50 సంవత్సరాలు పెన్షన్ వచ్చేద్దంటే అలా బటన్ దగ్గరికి వెళ్ళి ఆశ అలాగా అటు ఇటు చూసి నేను ఒక్కడిని అయిపోతే ఏది అయిపోతాయి, కొన్ని వచ్చి తగిలితే 4,000 తగిలేస్తే మన సర్టిఫికేట్ అయిపోతుంది, ఆడిపోతే లేక మనకి మనకి 4,000 తగిలేదు కదా అనుకుంటారు. వేరే కొంటారు అందరూ అలా ఆశపడిపోయి ఆశతో పడ్డారు. సరే ఏది ఏమైనప్పుడు కూడా మనం చాలా క్యాలిక్యులేటెడ్గా అందరం కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ అన్ని పంచాయతీలు ఉన్నారు, అందరూ ఉన్నారు. కొంతమంది జిల్లా మీటింగ్ ఇందాక చెప్పాను, జిల్లా మీటింగ్ వచ్చి నియోజక మీటింగ్ వచ్చి వాళ్ళు వచ్చి మండల మీటింగ్ ఎక్కడ 1 పంచాయతీ రాకపోయినప్పుడు కూడా వాళ్ళతో కూడా మాట్లాడి ముందు షెడ్యూల్ వేయండి. ఈ షెడ్యూల్ కూడా ఎలా వేస్తారంటే ఏదో పూర్వంలాగా వెళ్ళిపోయి గ్రామాలు మన సమయం అయితే డెడ్లైన్ పెట్టుకొని ఆగస్టు 15వ తారీఖు కల్లా కంప్లీట్ చేసేద్దాం ఈ ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేసేటప్పుడు ఏం చేద్దామంటే వేదిక మీద నుంచి ముందు ఎవరైనా ముందు అటు నుంచి చూస్తారు, ఇటు నుంచి అటు చూస్తారు. ఎందుకంటే రామమని పిల్లలేదు నేను మీదకి రాని, ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళకి అంత పెద్ద పని ఉంది. ఇప్పుడు ముందు పోకరం ఎక్కడేస్తారంటే ఈ మీద కూర్చున్న వాళ్ళందరూ కూడా ముందు మీ గ్రామాలు వేయండి. ఎందుకంటే పెద్ద గ్రామాలు మీరు అందరూ కూడా ముందు మీ గ్రామాలు వేస్తే మిమ్మల్ని చూసి ఆ ముందున్న వాళ్ళు ఫాలో అవుతారు. ఊళ్ళోకి వెళ్తే ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎలా తిరుగుతారు, ఏం చేస్తారని. అంతేగాని మేము మీద నుంచి పోకర వేసి పూర్వంలో వెళ్ళి ఇంటికి వెళ్ళి అక్కడ తిరిగి కాకుండా ముందు ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, లేదా మండపాటి ప్రెసిడెంట్ గారు, లేదా మన వైస్ ఎంపీపీలు, అలాగే కృష్ణనాయుడు, మన రాష్ట్ర పంచాయతీ విభాగం అధ్యక్షులు ఆయన, అలాగే ఇంకో రాష్ట్రానికి ఉన్న ఈయన, అలాగే ఇంకో రాష్ట్రానికి ఈయన, అదేలే రాష్ట్రం ఇంకో విభాగానికి ఉన్న ఈ పెద్దలందరూ ముందు అయితే ఆ పెద్దలు చేసిన కార్యక్రమాన్ని వాళ్ళు చూస్తారు. చూసి ఎందుకంటే అందరూ వస్తారు కదా, వెళ్ళగాలి పిలుస్తారు కదా, మా ఊళ్ళు ప్రోగ్రాం ఉంది సాయంకాలం భోజనం వెళ్ళిపోవాలంటారు కదా. మరి అందుకని పెట్టి రాజు 2 గ్రామాలను విశ్లేషణ అన్నాడు. నా ఉద్దేశం అయితే ఉదయం ఒకటి సాయంకాలం పెడితే కరెక్ట్ ఉంటుంది. 2 ప్రోగ్రాంలు అంటే మరి ఊళ్ళో పెద్ద గ్రామాలకు వెళ్ళినప్పుడు పూర్తిగా సగం అయిపోయి 8 తర్వాత 7 తర్వాత అక్కడ ఎవరో సరిగా ఉండరు. ఎందుకంటే సాయంకాలం అయిన తర్వాత ఏదైనా కార్యక్రమం సాయంకాలం అర్జెన్సీ ఏం కాదు.
కాబట్టి 15 తారీఖు దాకా మనం పెట్టుకోవడం లేదు. రోజు 2 గ్రామాలు పెట్టండి. ముందు 2 గ్రామాలు పూర్వంలాగా సెంటిమెంట్లు ఒకరు పెడితే ఒక్కొక్క గ్రామం పెట్టండి, కానీ ఒకవేళ పెద్దగా మిగతా గ్రామాలన్నీ కూడా ముందు పెద్ద గ్రామాలు పెట్టండి. వెదులవలస, గడ్డపవలస, తాటిగూడ, దుమ్మేద, కోడూరు, కోడూరు ఈ గ్రామాలన్నీ, కాపుశాంబం ఈ గ్రామాలన్నీ ముందు ఎదురవలసి పెట్టండి. ఈ పెడితే దీన్ని చూసుకొని నెక్స్ట్ ఫేజ్ వాళ్ళు సెకండ్ ఫేజ్ వాళ్ళు వెళ్తారు. లక్ష్మణుడు ఎలా చేయాలో తెలుసుకుంటాడు, మీ దగ్గరకు వస్తాడు. లేదా లక్ష్మణుడు వాళ్ళ చేయలేదు, నువ్వు ఫ్లెక్సీ కట్టలేదు, నువ్వు మై కట్టలేదు, నువ్వు సాయంకాలం పెళ్ళలేదు, నువ్వు టీ అవ్వలేదు, నువ్వు బోయలు కట్టలేదు, ఇవన్నీ రకరకాలు. నువ్వు ఏది పెడితే దాన్ని వాళ్ళు ఫాలో అయిపోతారు. అందుకని నువ్వు మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వక్కర్లేదు, మళ్ళీ పిలిచి కౌన్సిలింగ్ అది చెప్పక్కర్లేదు. అందుకని నువ్వు పెద్ద గ్రామాలు అందరూ డయాస్ మీద కూర్చున్న వాళ్ళు అందరూ మరి ఎవరైతే అందుకు రావని పెళ్ళలేదు నేను కూర్చుని పిలుచుకోవడం అందుకని అక్కడ నువ్వు ఇక్కడ కూర్చున్న అందరికీ పని ఉంది, నువ్వు కట్టకు. అందుకని కూర్చున్న అందరికీ కూర్చుల్లా అందుకని కార్తీక్ అది కదా ఎదుర్కొన్న వాళ్ళందరూ చెప్పాను కదా. మరి ఆవిడ కుర్చీ కూడా అక్కడ తీసుకెళ్ళి వేసుకుంది. అందుకని మైలేజ్ చేస్తారు కదా. అందుకని అందుకే ఈ వర్షాలు అందరూ ముందు అయ్యారు అనుకో, తర్వాత ఎదురు వర్షాలు అందరూ అవుతారు. నేననేది ముందు అందుకని షెడ్యూల్ అలాగే. అంతేగాని ఊరిని పూర్వంలా చేసి అవి వేయకుండా మిగతా అవన్నీ కూడా పెద్ద గ్రామాలు వేయండి. వేసి ఉదయం వస్తాడు, నేను ఒక గ్రామంకి కంపల్సరీగా వస్తాను. మధ్యలో ఎప్పుడైనా నాకు అవకాశం వస్తాను. సందీప్ అయితే కంటిన్యూగా వస్తాడు. ప్రతి గ్రామం కూడా అవకాశం వస్తాడు, కంటిన్యూగా అటెండ్ అవుతాడు. అందరూ కలిపి వెళ్ళండి, అన్ని గ్రామాలకు వెళ్ళండి, కూర్చోండి, అక్కడ గ్రామాల్లో మాట్లాడండి. స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి, మంచి చెడ్డ ఏమైనా కష్టపడుతుంటే మాట్లాడండి. అందరూ వెళ్ళండి, ప్రతి ఇంటికి వెళ్ళండి, మొహమాట లేకుండా చెప్పండి. అమ్మ మీ ఇంటికి ఇదో మీకు ఈ కార్యక్రమాలు చేసాం, గతంలో మేము చేసిన పనులు సహజంగా మనం చేసిన పనులు చెప్పక్కర్లేదు, అక్కడ ఎదురుగా ఉన్నాయి ప్రత్యక్షంగా. మనం చేసినవి చెప్పాల్సిన అవసరం ఇప్పుడు లేదు. వాళ్ళు చేసిన హామీలన్నీ మీకు గుర్తు చేస్తున్నాం. అందుకే మీకు ఏం చేయడం కానండి అమ్మా, ఇక కోరే చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టోని గుర్తుకు తెస్తుందని చెప్పి మనం టైటిల్ ఇచ్చాం. మన పాంప్లెట్ కూడా అలాగే ఇస్తున్నాం. అది చెప్పడమే, గుర్తుకు తెస్తున్నాము. మీరు అన్ని గారు రాగానే అడగండి, మీకోసం వచ్చాం, మీకు పెంచడానికి కోసం వచ్చాం అని చెప్తాం. మమ్మటమే ఉందండి మనం. లేని నీ జోబులు ఇచ్చామని అడిగిన వాళ్ళకి ఇచ్చి మా జోబులో తెచ్చామమ్మా, ఆయన జోబులో నీకు ఇమ్మని చెప్తాను. నీ ఇంట్లో తెచ్చి ఇచ్చామని అడిగిన వాళ్ళకి వచ్చి నా ఇంట్లో తేలదాం, వాళ్ళ ఇంట్లో తెచ్చి నీకు ఇమ్మంటున్నాం. ఇలాగా రకరకాల సంభాషణలు వస్తాయి కదా. ఊర్లోకి వెళ్ళినంత అలా ఉండదు కదా. 4 రకాలు మాట్లాడతారు. మాట్లాడిన ప్రజల తరఫున ప్రజల పక్షాలు మనం ఉండాలా, ప్రజల కోసమే మనం పనిచేయాలా. ఎందుకంటే మనం ప్రతిపక్ష పార్టీ ఉన్నా ఏదో ప్రతిపక్ష 4 సంవత్సరాలు ఎక్కువ చేయక్కర్లేదు. అలాగే మన సంవత్సరం మన కార్యక్రమాలనే వాళ్ళు నిజంగా మనం 3 సంవత్సరాల తర్వాత ప్రజల్లోకి వచ్చారంటే 3 సంవత్సరాలు ఎందుకు రారు? మనం వచ్చినవన్నీ నవరత్నాలన్నీ ప్రతి సంవత్సరం నుంచి స్టార్టింగ్ నుంచి మనం ఇచ్చుకుంటూ వెళ్ళిపోం. మన హామీలన్నీ ఇచ్చుకుంటూ వెళ్ళిపోం. అది వచ్చే అవకాశం ఏదో ఉంది. వాళ్ళకి అవకాశం మనం ఇవ్వలేదు. ఇవాళ మనకు వాళ్ళ అవకాశం ఇచ్చారు. అది పనులన్నీ చేసి మనం ఎందుకు వెళ్తాం? అది పనులు చేసి మనం వెళ్తామండి. లేదు ఏం మొన్న మెసేజ్ చేస్తారు, ఏం దాన్ని అన్ని ఇచ్చేస్తాం మనం, ఎందుకంటే ఇప్పుడు లేట్ చేస్తాం, దాని లేట్ చెప్తాను చెప్పలేదు. ఇప్పుడు వాళ్ళు ఏం చేయలేదని చెప్తారు. వాళ్ళు చేయని వల్ల ఇంటింటికి వెళ్తాం, చెప్తాం, ఇవి వస్తాయండి ఇవన్నీ మీకు తెప్పించడానికమ్మా. దీనికి ఈ సంవత్సరం వల్ల ఒక సంవత్సరం అయితే ఒక కార్యక్రమం చేయలేదు. 2వ సంవత్సరం అయితే అమౌంట్ 2వ సంవత్సరం నుంచి ఇచ్చారు. 3వ సంవత్సరం ఇంక ఇవ్వాలి, మీకు 10 నిమిషాలు రావాలా. ఇవన్నీ చెప్పి ప్రజల దగ్గరికి చైతన్యపరిచి చేయడానికి పాంప్లెట్లు తీసుకెళ్ళండి. ప్రతి ఇంటికి పాంప్లెట్లు వెళ్ళండి. ప్రతి ఊరికి ప్రోగ్రాం చెప్పండి. ప్రోగ్రాం వాళ్ళందరూ అనుకుని ముందు ఒక 10 గ్రామాలు వేయండి. ముందు ఇంపార్టెంట్ 10 విలేజ్ వేయండి, షెడ్యూల్ వేయండి. తర్వాత నెక్స్ట్ షెడ్యూల్ అనౌన్స్ చేయండి. ఆ షెడ్యూల్ ప్రకారం ముందు లీడర్లు అందరూ వెనకాల ఉండి ముందు మీరు చేసి నేను చెప్పడం కాదు, ముందు మీరు చేసి అప్పుడు అది చెప్పండి. అప్పుడు అది బాగా చేస్తారు. ఎందుకన్నా బాగా చేస్తారు, బ్రహ్మాండంగా చేస్తారు. ఈశ్వరరావు కానీ సేవగాళ్ళు అందరూ బాగా చేస్తారు. ఇంకా బాగా ఎంత బాగా చేయాలని తెలుస్తారు. ఇంకా అలా కొయ్యాలా ఏంటి ఇంకేమైనా పెద్ద కొయ్యాలా చిన్న కొయ్యాలని ఆలోచన పడతారు. ఇంకా మీరు చేసిన దాన్ని బట్టి ఇవన్నీ మరి అప్పుడు ఏమన్నా చెప్పిన దాన్ని బట్టి జనంలో బయలుదేరిపోతారు. మరి అది చెప్పాలి కానీ ఒళ్ళు వాంటింగా లేదా డేట్ వాంటింగ్ బయలుదేరిపోవడానికి అది ప్రోగ్రామ్ ఇచ్చేస్తే ప్రోగ్రామ్ ఆన్లైన్లో పెట్టిస్తే వెళ్తారు. కాబట్టి వెళ్ళి కార్యక్రమం వెళ్ళాలా చెప్పాలి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తుండ్రు, వస్తుండ్రు డాగులు వెళ్ళిపోతుండ్రు. రేపు వాళ్ళు వచ్చారు ఇంకా డాగులు వెళ్ళిపోతారు. వాళ్ళు ఏంటి ఎక్కడ ఉన్నారు, ఏంటి ఎవడెక్కడ ఉన్నాడు, వాళ్ళు ఎక్కడైనా ఉందా, ఇబ్బంది పడరు తప్ప ప్రజలు ఏదో మనకు చేయకూడదనో లేదా మనకు చేయకూడదనో కాదు. కాబట్టి మళ్ళీ ప్రజలకు జరిగిన మోసాన్ని మనం వివరించాలా. ప్రజలకు జరిగింది ఇబ్బంది చెప్పాలి. ఒకవేళ మనం వెళ్ళి తిరిగిన తర్వాత అన్నీ ఇచ్చేసారు అనుకో, మనం వాళ్ళు ఇప్పించాం అనుకుంటారు. ప్రజల ప్రతిపక్షంగా మన బాధ్యత కూడా ఉంది, ప్రజల తరఫున చేయాల్సిన బాధ్యత కూడా ఉంది. కాబట్టి ఆ కార్యక్రమాలన్నీ కూడా చేయండి. ఇప్పుడు ప్రోగ్రామ్ అనౌన్స్ చేయండి.
2 రోజులు 3 రోజులకి ముందు గ్రామం వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ కూర్చున్న తర్వాత మీరు కూర్చొని షెడ్యూల్ వేసుకొని ముందు మెయిన్ విలేజ్లో ఎవరితో విలేజ్ స్టార్ట్ చేయండి. ప్రతి ఊరు వెళ్ళండి, రోజుకి ఒక ఊరే చేయండి. మార్నింగ్ ఒక విలేజ్, ఈవినింగ్ ఒక విలేజ్, 2 విలేజ్లు పెట్టండి. కంపల్సరీగా విలేజ్ ఉదయం పూట అయితే ఎర్లీగా 8 గంటలకు పెట్టండి. ఇంటింటికి వెళ్ళండి. అందరూ 9-9:30 దాటి వెళ్ళిపోతారు కాబట్టి ఇప్పుడు అందరూ రైతు వారి పనులు కట్టండి. మరి రైతు వారి పనులు కట్టి ఇలాగ ఉంటారంటే మరి పనులు అక్కర్లేదు. అందరూ మీకు గుర్తు రెడీగా ఉంటారు. వాళ్ళకి మరొకసారి కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ కూడా ఏదో నాయకులుగా నేను సత్యబాబు గారు వచ్చి రాలేదనో లేదా నేను లేనో ఆలోచన ఎప్పుడు ఉండకూడదు. నాయకత్వాలు ఎప్పుడు కూడా బలోపేతం చేసుకోవాలి. కింద స్థాయి నాయకత్వం బలోపేతం కావాలి. గ్రామ స్థాయిలో బలోపేతం వస్తేనే మనం మండల స్థాయిలో బలోపేతం అవుతాం. మండల స్థాయిలో బలోపేతం అవుతాం, నియోజకవర్గాలు బలోపేతం అవుతాం. అంతేగాని ఎంపీపీ గారు వచ్చారు లేదా ఇంకోళ్ళు రాలేదు లేదా చంద్రశేఖర్ గారు రాలేదని ఆలోచన లేకుండా ఎవరైతే మండలంలో ఉన్న వాళ్ళందరూ మాత్రం 100% హాజరు కావాలి. జగదీశుడు జిఆర్సీ ఆయన ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పండి. అది బాగా అక్కడ ఉండిపోతున్నాడు. ఆయన ఎక్కడికి ఎవరు ఎక్కడికి వెళ్ళకూడదు. అందరూ కూడా పూర్తిగా ఈ షెడ్యూల్ ప్రకారం అందుబాటులో ఉండండి. అందుబాటులో ఉండి అన్ని కార్యక్రమాలు పకడ్బందీగా చేయండి. కంపల్సరీగా 1-2 గ్రామాలు నేను వస్తాను, అటెండ్ అవుతాను. 2 గ్రామాలు మీరు నాకు చెప్పండి షెడ్యూల్. ఆ షెడ్యూల్ ప్రకారం వస్తాను. ప్రతి గ్రామం కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేసే విధంగా అన్ని కార్యక్రమాలు బాగా జరిగే విధంగా ముందుకు తీసుకెళ్ళాలని. నియోజకవర్గంలోనే గరుడి మండలం బాగా జరిగింది. కార్యక్రమాలన్నీ బాగా చేశారు. ప్రతి గ్రామానికి వెళ్ళారు, ప్రజలకు వివరించారు అనే విషయంలో ప్రజలకు వివరించండి. వివరించి క్లియర్గా చెప్పండి. ఇందులో మీకు ఏ రకమైన ఇబ్బందులు ఎదుర్కొని నాకు వెంటనే కాల్ చేస్తే నేను తప్పకుండా దానికి రెస్పాండ్ అయ్యి నేను ఆ కార్యక్రమాలు చేస్తానని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.